అక్క ఈ బియ్యం ప్యాకెట్ ఎంత అక్క? 380 మా. నాతో అంత డబ్బులు లేవక్క. మీ షాప్ లో ఏమైనా పని ఉంటే చెప్తావా అక్క? చేస్తాను. ప్రస్తుతానికి నా షాప్ లో పనేం లేదమ్మా. ఇంట్లో సరుకులన్నీ అయిపోయినాయి. అవునా, సరే ఒక పని చేయి, తీసుకెళ్ళు. ఇంకా ఏం కావాలో కూడా తీసుకుపో. నాకు 2-3 days లో రిటర్న్ ఇవ్వు. సరే అక్క, థ్యాంక్స్ అక్క. మీకు ఖచ్చితంగా డబ్బులు రిటర్న్ ఇస్తానక్క. పర్లేదు. అక్క కాదక్క, మీరు ఇట్లా అప్పించుకుంటూ పోతుంటే ఎట్లా? మొన్నే కదక్క ఒక పిల్లడు 3000 సరుకు తీసుకొని పోయినట్టు రేపిస్తా అని, ఇప్పుడు వరకు రాలే. 10 రోజులు అవుతుంది. వాడు తిరిగి వస్తాడని నమ్మకం కూడా నాకు లేదక్క. ఇద్దరు తప్పకుండా వస్తారు, డబ్బులు ఇస్తారు, ఆ నమ్మకం నాకుంది. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారక్క మీరు? అది నేను ఈ షాప్ పెట్టి 10 ఏళ్ళైంది. నేను ఆ అబ్బాయి కళ్ళలోనూ అమ్మాయి కళ్ళలోనూ నిజాయితీ చూశాను. వాళ్ళ దగ్గర నిజంగానే డబ్బులు లేవు. కళ్ళలో నిజాయితీ ఉన్న వాళ్ళు ఎవరిని మోసం చేయలేరు తెలుసా. వీళ్ళు కేవలం పరిస్థితులు తలవంచారంతే. చూస్తూనే ఉండు, ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తారు. ఏమక్క నువ్వు అంత నమ్మకంగా చెప్తున్నావు, చూద్దాం. అక్క, ఏమ్మా ఎలా ఉన్నావు, బాగున్నావా? బాగున్నాక్క. మీ డబ్బులు రిటర్న్ చేద్దామని వచ్చినానక్క. థ్యాంక్స్ అమ్మా. నేను నీకు చెప్పాలక్క థ్యాంక్స్, నువ్వు కాదక్క. ఆ రోజు నేను చాలా షాపులు తిరిగినానక్క, నాకెవ్వరూ అప్పు ఇవ్వలేదక్క. నువ్వు అవసరంలో ఉన్నావు కాబట్టి ఇచ్చినానంతే. నీ కళ్ళలో నిజాయితీ కనిపించింది కాబట్టి ఇచ్చినాను. బాబు బాగున్నావా? బాగున్నా అక్క. ఆ రోజు నీకు 3000 వెళ్ళాదక్క, తీసుకో అక్క. మరుసటి రోజు వద్దాం అనుకున్నా కానీ రాలేకపోయినా అక్క. కొన్ని సమస్యల వల్ల లేట్ అయిపోయింది అక్క. లేట్ అయినా పర్వాలేదులే బాబు, ఇప్పుడు నీకు సమస్యలను తీర్పాయి కదా, హ్యాపీ. అక్క మీరు చాలా మంచివారక్క. మీలాంటి వాళ్ళు నేను ఎక్కడ చూడలేదక్క. అయ్యో, అందరూ నాలాగే ఉంటారు. నేనే పెద్ద సహాయం ఏం చేయలేదు. మా షాప్ లో ఎవరు కాలు చేతులతో పోరక్క, డబ్బులున్నా లేకపోయినా. లోకంలో అందరూ అక్కలాగే ఉంటే ఎంత బాగుంటుందో. నాకు సహాయం చేశారు, అలాగే ఈ బాబు కూడా సహాయం చేశారక్క. ఒక మనిషిగా మరొక మనిషికి సహాయం చేశానంతే. నువ్వు సహాయం అడితే ఎవరికైనా చేయవా చెప్పు? ఎందుకు చేయనక్క, నాకు వీలైనంత వరకు చేస్తాను కదా. ఈ లోకంలో ప్రతి మనిషి ఇంకొక మనిషికి సహాయం చేస్తాడు, కానీ వాళ్ళు సహాయం చేసే పరిస్థితిలో ఉండాలంతే. నేను ఆ పరిస్థితిలో ఉన్నాను కాబట్టే నీకు సహాయం చేశాను. ఇందులో పెద్ద నా గొప్పేం లేదమ్మా. అక్క నాకు ఫ్యాన్సీ స్టోర్ లో జాబ్ వచ్చిందక్క. ఇప్పటి నుంచి సరుకులు డబ్బులు ఇచ్చి తీసుకొని పోతానక్క. పోయిస్తా అక్క. ఈసారి నుంచి డబ్బులు ఇచ్చి కొంటా. మా ఫ్రెండ్స్ కొని చెప్తా ఇక్కడే కొనమని. సరే బాబు. అక్క నా తప్పైపోయింది అక్క, క్షమించక్క. నేను నిన్ను ఎంత అపార్థం చేసుకున్నా అక్క. పర్లేదు ఆదిల్, మనం ఎప్పుడూ పాజిటివ్ గా ఉండాలి. ఇతరులు నమ్మడం ఎప్పుడూ ఆపకూడదు. మన నమ్మకమే మనల్ని గెలిపిస్తుంది. నువ్వు ఇంకా చిన్నవాడివి కదా, ముందు ముందు అన్ని తెలుసుకుంటావులే. అక్క నేను ఈరోజు మంచి లెసన్ నేర్చుకున్నా అక్క. వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మహితా తెలుగమ్మ యూట్యూబ్ ఛానల్ ని ఫాలో కండి. థ్యాంక్ యూ.